ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ గోల్డెన్ దీప్తి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేనైతే రీసెంట్గా పాడేరు వచ్చాను వదిన వాళ్ళ దగ్గరికి. మ్యారేజ్ అయ్యాక నేను మా హస్బెండ్ కలిసి ఫస్ట్ టైం అయితే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము పాడేరు. అయితే నేను ఇప్పటికొచ్చి అరకువేలి చూడలేదు. అయితే నా కోసం అని చెప్పేసి వీళ్ళైతే అరకువేలి తీసుకెళ్తున్నారు. నా చిన్నతనం నుంచి నేను ఎప్పుడు అరకువేలి చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. వీళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందా, అరకువేలి కూడా ఎలా ఉంటుందా అని చూడడానికి అయితే వెళ్తాను. నా వీడియో చూస్తున్నారు కదా, మీలో కూడా ఎవరైనా సరే నాలాగా అరకువేలి చూడడం ఫస్ట్ టైం అయితే ఈ వీడియో ద్వారా నేను కూడా మీకు చూపించిందని అవుతాను. అయితే నేను ఈ వీడియోలో ఏమేమి చూసానా అని చెప్పేసి నేను మొత్తం షూట్ చేసి చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయకండి. మా హస్బెండ్ ఏమంటున్నారంటే, నువ్వు వీడియో తీస్తున్నావు కదా, ఎవరైనా బైక్లో వచ్చి సడన్గా ఫోన్ పట్టుకుపోతే ఏం చేస్తావు అనేసి అయితే నాతో చెప్తున్నారు. మేము ముగ్గురం ఉన్నాం కదా బైక్లోని. మేము ట్రావెలింగ్ చేస్తూ వెళ్తుంటే తను ఎవరో తెలియదు దారిలోని కనిపించి లిఫ్ట్ అడుగుతున్నాడు అనమాట. బైక్లో ముగ్గురం ఉన్నాం కదా, అతనికి కనిపించలేదా అనేసి అయితే చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాము. మీరు ఇక్కడ బాగా గమనించండి, ఇదంతా మొత్తం చాపరాయి ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు దారిలో చూసాం దాన్ని. అయితే ఇటువైపు వచ్చేసి లెఫ్ట్ వైపు వచ్చేసి మొత్తం చాపరాయి ఉందన్నమాట. అదే రైట్ సైడ్ చూసినట్లయితే మనకు మొత్తం అంతా చెట్లతో నిండుగా ఉంది. ఒకవైపు అంతా లెఫ్ట్ వైపు అంతా చాపరాయి ఉంది, రైట్ వైపు అంతా మొత్తం చెట్లతో నిండుగా ఉంది. మధ్యలోనైతే కింద వర్షాకాలం అది పొలాలు అది పండించుకోవడానికి అయితే మంచిగా ఉంది. స్థలం చాలా నీట్గా ఉంది. మధ్యలో రోడ్డు అయితే ఇలా ఉంది. అటు ఇటు చూస్తే కొంచెం మనం అలా వెళ్తూ ఉండగా ఫ్రంట్ సైడ్ అయితే రోడ్డు ఎలా ఉందంటే ఇటువైపు మొక్కలు అటువైపు మొక్కలు ఉండి మధ్యలోనుంది. చాలా బాగుంది. నేచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూసినట్లయితే. అసలు బైక్లో ఉండి మాట్లాడదామంటే అసలు ఏం వినిపించట్లేదు కదా, మొత్తం గాలి సౌండ్ ఎక్కువైపోయింది. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను క్లారిటీగా. నేను మాట్లాడాను బట్ మీకు వినిపించదు. 1 hour later. ఫైనల్లీ మేమైతే అరకువేలి అయితే వచ్చేసామన్నమాట. అంటే పాడేరు నుంచి అరకువేలి 45 km. అయితే నాకు మధ్యలోని అరకువేలి రైల్వే గేట్ కనిపించింది, కానీ అది వీడియో తీద్దాం అనుకునే లోపే అది దాటేసాను నేను. నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, ఇదే రైల్వే గేట్ అని చెప్పారు వాళ్ళు. తెలియక నేను వీడియో అయితే తీసుకోలేదు, అందుకనే ఆ క్లిప్ మిస్ అయింది. అరకువేలి అయితే వచ్చేసాము. ఇదేనంట స్టార్టింగ్ పాడేరు నుంచి అరకువేలి. అయితే ఇది అరకు రైల్వే స్టేషన్ అంట అది, అందుకని చెప్పేసి వీడియో తీసుకున్నాను నేను. రైల్వే స్టేషన్ కదా అరకు. వచ్చేసాము అరకువేలి. అయితే వచ్చేసిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేసి అడిగాను. వాళ్ళు ఏదో గార్డెన్ చెప్పారు, పద్మాపురం గార్డెన్ అంట. అయితే అక్కడ తీసుకెళ్తానని అయితే చెప్పారు. ఆ వీడియో నేను ఆ గార్డెన్ వీడియో కూడా తీసాను. వీడియో మొత్తం చూడండి, ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా బాగుంది పద్మాపురం గార్డెను. నాకైతే చాలా నచ్చింది. నాలాగే మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో ద్వారా మీరు కూడా తెలుసుకుంటారు కదా, చూస్తారు కదా. వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోద్దని చెప్పేసి నేనైతే పద్మాపురం గార్డెను ఈ వీడియోలోనైతే మొత్తం చూపించట్లేదు. నెక్స్ట్ వీడియోలోని నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. అంతేకాకుండా చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా కనిపించింది, అక్కడికి కూడా వెళ్ళేసి చూసామన్నమాట. చాక్లెట్స్ ఎలా తయారవుతాయి అనే ప్రాసెస్ మొత్తం నేను వీడియో అంతా షూట్ చేశాను, అది కూడా నేను తీసాను. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. 4 hours later. పద్మపురం గార్డెన్స్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ చూడడానికి మాకు అలాగా 2 hours పట్టింది. 4 hours తర్వాత మేమైతే మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేస్తాము. రిటర్న్ మళ్ళీ పాడేరు వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే ఎక్కువ లేట్ అయినా సరే మళ్ళీ చలేసేస్తుంది. అసలుకే ఇటువైపు చాలా చలి ఎక్కువ కదా, అందుకని చెప్పేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అయితే నేను ఫస్ట్లో వచ్చేటప్పుడు రైల్వే గేట్ దాటేసాను, వీడియో తీయలేదని చెప్పాను కదా. ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్గా రైల్వే
రైల్వే గేట్లోనే ఉన్నాను. ట్రైన్ వస్తుందని చెప్పేసి గేట్స్ అయితే క్లోజ్ చేశారు. చూడండి ఇక్కడే అండి. నేను వీడియో తీసుకోలేదు, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా తీసాను. ఎందుకంటే తెలిసింది కదా, అందులోనూ గేట్స్ కూడా క్లోజ్లో ఉన్నాయి. ట్రైన్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం పాడేరు వెళ్ళడానికి. అయితే సగం దూరం వచ్చిన తర్వాత మాకైతే చాపరాయి అనే లొకేషన్ కనిపించింది. మధ్యలోని ఇది మార్కెటింగ్ అనేది జరుగుతుంది. అంటే బ్యాంబో చికెన్ కూడా అమ్ముతున్నారనమాట. ఇక్కడ బొంగు చికెన్ అంటారు కదా, అదేనండి. బ్యాంబో చికెన్ బిర్యానీ, నెక్స్ట్ అక్కడ స్వీట్ కార్న్, అల్లం, వెల్లుల్లిపాయలు వాళ్ళు సొంతంగా ట్రైబర్స్ పండించుకున్నవన్నీ తీసుకొచ్చి అక్కడైతే వాళ్ళు మార్కెట్ లాగా పెట్టుకున్నారు. చాపరాయి చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి తీసుకుంటారు కదా అనే ఉద్దేశంతో అక్కడ పెట్టుకున్నట్టున్నారు. నిజంగా ట్రైబర్స్ చాలా అంటే చాలా కష్టపడి ఇవన్నీ చేస్తారు కదా. వాళ్ళ చేతులారా పంట పండించుకొని ఇలా వచ్చి అమ్ముకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు చికెన్ తినకూడదు కదా, బ్లడ్ ఫ్లూ వచ్చేసింది అందుకని చెప్పేసి మేమైతే తీసుకోవాలనుకోవట్లేదు. లేకపోతే ఖచ్చితంగా నేను బ్యాంబో చికెన్ అనేది ట్రై చేద్దును. అయితే ఇంకా అలా ముందుకెళ్తే ఇంకా వాళ్ళు పండించినవి ఏమేమి ఉన్నావో అవన్నీ కూడా మార్కెట్ అయితే పెట్టుకున్నారు. పప్పులు కూడా ఉన్నాయి, వాళ్ళు సొంతంగా పండించుకున్న పప్పులండి. అంతేకాకుండా ఇక్కడ శనక్కాయలు, అల్లం, పసుపు, ఆ తర్వాత ఇంకా వచ్చేసి చిన్న జీడికాయలు అంట, అవి కూడా వాళ్ళు అమ్ముతున్నారు. ఇవి వచ్చి బొంగులు. ఇందు లోపల చికెన్ వేసి అది మంటలో కాల్చి మనకి ఇస్తారంట. కానీ ఇప్పుడు చికెన్ అసలు తినకూడదని తెలిసి నేనైతే చికెన్ జోలికి అయితే వెళ్ళట్లేదు. అయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మార్కెట్ అనేది జరుగుతుంది. మేమైతే ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాము, కొన్ని శనక్కాయలు కూడా తీసుకున్నాము. అలాగే స్వీట్ కార్న్ శనక్కాయలకి మాకు 50 రూపీస్ అయింది. కొనుక్కున్న స్వీట్ కార్న్ అండ్ పల్లీలు తింటూ మేమైతే కొంచెంసేపు అక్కడ కబుర్లు చెప్పుకున్నాము. అవి అయిపోయే వరకు తింటూ కొంచెం మాట్లాడుకున్నాము. ఇప్పటి వరకు చేసిన జర్నీ అంతా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను అరకు వ్యాలీ అనేది ఇప్పటి వరకు చూడలేదు. వీళ్ళ దయ వల్ల నేనైతే చూశాను నిజంగా. అందుకు వీళ్ళిద్దరికి నేను నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అంతేకాకుండా తినేసిన తర్వాత చాపరాయి అని చెప్పాను కదా, అదైతే షూట్ చేద్దాం అనుకున్నాము. అయితే దానికి టికెట్ ఉందంట, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలంట. ఎందుకులే అని చెప్పేసి బయట నుంచి చిన్న వీడియో అయితే తీసాను. వీడియో తీసి చూస్తున్నారు కదా, అలా ఉంటుందంట లోపల. అయితే అక్కడ దింసాది వేస్తున్నారు, అక్కడ షెడ్లా ఉంది. ఇంకా చూసేసిన తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ పాడేరు అయితే బయలుదేరిపోయాము. ఇలాగా మా జర్నీ అయితే ఫినిష్ అయిపోయింది. ఖచ్చితంగా నేను ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ పద్మాపురం గార్డెన్ వీడియో అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్లోనూ పోస్ట్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. ఇప్పుడు వరకు అయితే నా వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ అనేది వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ గోల్డెన్ దీప్తి. బాయ్ ఫ్రెండ్స్.